చిన్నప్పటి నుంచి స్ట్రగుల్సే. 10th ఫినిష్ చేయరా, తర్వాత ఎంజాయ్ అన్నారు, సరే అని చేశా. నెక్స్ట్ ఇంటర్ చేశారా, తర్వాత ఎంజాయ్ అన్నారు. అప్పట్లో తెలంగాణ ఏపీ ఫైట్స్ జరుగుతున్నా అందరూ ఏపీ పేరు చెప్పి కాలేజ్కి బంక్ కొడుతూ వాళ్ళిచ్చే సమోసా అండ్ ఫ్రూటీని వదులుకొని మరీ డైవర్ట్ కాకుండా ఇంటర్ కూడా ఫినిష్ చేశాను. ఇంత దూరం వచ్చావు, ఆ బీటెక్ కూడా చేస్తే ఇంకా లైఫ్ సెట్టేరా అన్నారు. సరే అని అది బ్యాక్లాగ్స్తో స్టార్ట్ చేసి ఫైనల్ ఇయర్లో అన్నీ ఒకేసారి క్లియర్ చేశా. ఇంకా డన్ రా బాబు, నా లైఫ్ సెట్ అనుకున్నా. బట్ లైఫ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంత చేసావు, జాబ్ చేయకపోతే చదువుకొని మాత్రం ఏం లాభం, చిన్నదో పెద్దదో ఒక మంచి జాబ్ చేయరా, తర్వాత నువ్వు ఎలా అంటే అలా అన్నారు. దెన్ కోవిడ్ వచ్చింది. ఉంటామో పోతామో అన్న భయంలో ఉంటూనే ఒక డీసెంట్ జాబ్ తెచ్చుకున్నా. ఇప్పుడైనా సంతోషంగా చిల్ అవుదామంటే తెలియకుండానే ఈఎంఐ అనే ట్రాప్లో పడిపోయా. సరేలే కింద మీద పడి మేనేజ్ చేద్దాంలే అనుకునే టైంకి ఏఐ వచ్చింది. ఇలా కొన్ని ఇయర్స్గా నాలాంటి స్ట్రగుల్స్ నాతో పాటు మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇదంతా జరుగుతుంటే నాలోనే ఉండిపోయిన చిన్న కోరిక ఒకటి అలానే మిగిలిపోయింది. అండ్ దట్ ఈస్ కంటెంట్ క్రియేషన్. ఎస్, ఐ లవ్ టేకింగ్ పిక్చర్స్, క్యాప్చర్ గుడ్ వీడియోస్, ఐ లైక్ ఎడిటింగ్ దెమ్. కానీ చూశారు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినోడికి వాడి ప్యాషన్ మీద వాడికి ఉండే ఇంట్రెస్ట్ కంటే వాడు నెలకి కట్టే ఈఎంఐస్ ఇంట్రెస్టే ఎక్కువ. సో ఇలా నా ప్యాషన్ని గత 7-8 ఇయర్స్గా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నా. బట్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ లెటింగ్ ఇట్ హ్యాపెన్. ఏదైతే అదైంది, ఈ ఒక్కసారి నా కోసం నేను టైం తీసుకొని నా ప్యాషన్ని అలా ట్రై చేసి చూద్దామనిపించింది. అండ్ దాట్స్ హౌ హియర్ ఐ యామ్. అన్నట్టు నాకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇదే నా హ్యాపీ ప్లేస్. సారీ ఎస్, సో ఇదే నా హ్యాపీ ప్లేస్. నాకు బాధ వచ్చినా, హ్యాపీగా ఉన్నా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, నేను ఎలాంటి మూడ్లో ఉన్నా సరే ఐ కమ్ హియర్. ఇట్ ఫీల్స్ లైక్ ఎ సెకండ్ హోమ్ టు మీ. అదేంటో తెలియని ఒక అండర్ రేటెడ్ థెరపీ నాకు. కంటెంట్ క్రియేషన్ని 7-8 ఇయర్స్గా పోస్ట్పోన్ చేస్తూ వచ్చానే కానీ జిమ్ని మాత్రం ఎప్పుడు వదలలేదు. అప్పుడప్పుడు అలా బ్రేక్స్ ఇచ్చినా సరే ఐ కెప్ డూయింగ్ ఇట్. అండ్ ఇట్స్ బీన్ 6+ ఇయర్స్ ఆఫ్ మీ డూయింగ్ ఇట్. సో ఒక 9 to 5 కార్పొరేట్ జాబ్ చేస్తూ, జిమ్ చేస్తూ, ప్లస్ నా లైఫ్లోని రెస్పాన్సిబిలిటీస్ని చూసుకుంటూ అండ్ నా ప్యాషన్ని ఫాలో అవ్వడం అనేది పెద్ద టాస్కే. సో నా ఈ జర్నీలో మీరు ఒక భాగమై నాతో పాటు మీరు కొంచెం లర్నింగ్ అండ్ కొంచెం గ్రోత్తో ఈ లైఫ్ని గడిపిద్దాం రండి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అండ్ హియర్ ఐ యామ్. I hope this community will be welcoming.